హాయ్ ఎవ్రీబడి. మై ఫేవరెట్ కంపోజిషన్స్లో ఈరోజు మనం చెప్పుకోబోయే పాట అసలు అది ఒక త్యాగరాజ కీర్తన అనేటటువంటి డౌట్ వస్తుంది. ఆ కంపోజిషన్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చేసిన వాడు ఇంకెవరు, మన రాజా సాబ్, ద బిగ్ బాస్ ఇళయరాజా గారు. స్వర్ణకమలం పిక్చర్లో నుంచి కొలువై ఉన్నాడే అనేటటువంటి సాంగ్. ఈ సాంగ్ గురించి చెప్పుకునేటప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనిపిస్తుంది. ఈ పాట నిజానికి సాహాజీ అనేటటువంటి ఒక మరాఠా పాలకుడు తిరువూరుని పరిపాలిస్తున్నప్పుడు ఆయన ఆంధ్రదేశానికి వచ్చి తెలుగు విని, తెలుగు భాషా సౌందర్యం ఆయనకి నచ్చి, తెలుగు భాషను ఆయన నేర్చుకొని తెలుగులో పల్లకీ సేవా ప్రబంధం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రచించాడు. అందులో శివుణ్ణి వర్ణిస్తూ కొన్ని కీర్తనలు, కొన్ని దరువులు, కొన్ని అష్టకాలు, వాటిని శంకర పల్లకీ సేవా ప్రబంధం అని, విష్ణువుని కీర్తిస్తూ కొన్ని కీర్తనలు, కొన్ని దరువులు, కొన్ని అష్టకాలు, వాటిని విష్ణు పల్లకీ సేవా ప్రబంధం అని 2 భాగాలుగా రచించాడు. ఆయన వాగ్గేయకారకుడు. ఆయనే కీర్తనలు రచించి ఆయనే బాణీలు కట్టి ఆ పుస్తకాన్ని విడుదల చేశాడు. అందులో ఉన్నటువంటి ఒక కీర్తన కొలువై ఉన్నాడే అనేటటువంటి కీర్తన. ఇది శివుణ్ణి వర్ణిస్తూ ఉంటుంది. మన రాజా సాబు ఆయన సాహాజీ రచించినటువంటి బాణీని కాకుండా ఆయన శంకరాభరణ రాగంలో రచించాడు, అదే బాణీ కట్టాడు. ఈయన వేరే రాగం, అంటే సింహేంద్ర మధ్యమం నోట్స్ తగులుతున్నాయి. హంసనాదం నడక ఎక్కువగా కనిపిస్తుంది. మరి పర్ఫెక్ట్ రాగం ఏంటనేది నాకు అంత పెద్ద ఐడియా రావటం లేదు. ఈ రాగంలో అద్భుతమైనటువంటి బాణీ కంపోజిషను. రాజా సాబ్ ఆయన టాలెంట్ని ఇక్కడ చూపించేశాడు. పలు పొంకమగు చిలువల కంకణముల మరణలు వంకల మణి రుచుల వంకతనర. పలు పొంకమగు చిలువల కంకణముల మరణలు వంకల మణి రుచుల వంకతనర. తల వంకనల వేలు తలవంక నలవేలు పులవంక నెలవంక. తలవంక నలవేలు పులవంక నెలవంక. వలచేతనొక జింక వైఖరి మీరంగ. కొలువై ఉన్నాడే, కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే. కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే. వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే. వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే. కొలువై ఉన్నాడే. ఇలా ఉంటుంది పాట. బాలుగారు, సుశీలమ్మ గారు ఎర్రగా తీసేశారు ఆ పాట. ఈ పాట వింటే ప్రతి అక్షరం వినాల్సిందే. ప్రతి అక్షరంలో ఒక గమకం, ప్రతి పదంలో ఒక అందం, ప్రతి వాక్యంలో ఒక రుచి. అసలు ఆ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 వినాలని. ఒక త్యాగరాజస్వామి వారి కీర్తన రేంజ్కి ఈ పాటను బాణిగట్టి ఇళయరాజా ఎన్ని మార్కులు కొట్టేశాడంటే అన్ని మార్కులు కొట్టేశాడు. ఈ పాట రాజాసాబ్, నీ కంపోజిషన్కి, నీకుండే క్లాసికల్ మ్యూజిక్ టేస్ట్కి నువ్వు ఏ పాటైనా చేయగలవు. అది జానపదం కావచ్చు, క్లాసికల్ కావచ్చు,
లేదంటే వెస్ట్రన్ కావచ్చు, చైనీస్ కావచ్చు, లైట్ మ్యూజిక్ కావచ్చు, ఇదని అదని కాదు, ఏదైనా సరే కుమ్మేస్తాం అంతే. సెల్యూట్ రాజా సాబ్.